వాక్యం ఒకటే. ఆది యందు వాక్యమే ఉండెను, వాక్యం దేవుని యొద్దే ఉండెను, వాక్యమే దేవుడే ఉన్నాడు. స్వచ్ఛమైన వాక్యం అంటే దాని అర్థం ఏంటి? అని ఇంకో వాక్యాలు ఉన్నాయా? అంటే నేను బోధించేది దేవుని వాక్యం కాదా? అందరూ బోధించేది దేవుని వాక్యమే. కానీ దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే మాట్లాడేటప్పుడు అక్కడ దేవుని కార్యము జరిగిస్తాడు దేవుడు. మారుమనసు లేని వాళ్ళని మారుమనసులోకి నడిపిస్తాడు దేవుడు. పేతురు గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నాడో, ఆత్మ ద్వారా మాట్లాడేటప్పుడు అక్కడ అపొస్తలుల కార్యాల్లోని అక్కడ పెంతెకొస్తు దినమున 120 మంది పైన పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో వాక్కు శక్తి అనుగ్రహించగలిగితే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేటప్పుడు ఒక్క ప్రసంగంలో అందరూ మారు మనసు పొందారు. మేమేమి చేయాలని బాగు చెప్పారు, పాస్టర్ గారు బాగు చెప్పారు. ఈ కామెంట్స్ వద్దు మనకి. మారు మనసు పొందాలా. మారు మనసు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నిజమైన క్రైస్తవ జీవితము క్రీస్తు నీలోని జీవించాలి. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మని పొందుకుంటావో పరిశుద్ధాత్ముడే ఈ వాక్యము నీకు బోధిస్తాడు. ప్రతి దినము ఆత్మలో ప్రార్థన చేయాలా, ఆత్మలో దేవుని వాక్యము బోధించాలి. ఆత్మలో దేవుని వాక్యము ధ్యానించినప్పుడే ఆ వాక్యము ప్రతి వాక్యము దేవుడు పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. ఏ రకం బోధలు? ఇప్పుడు ఇవన్నీ మీకు తెలియకుండా ఏ సేవకులు ఎవరైనా వచ్చారనుకో, వాక్యం చెప్తున్నారు, వాక్యం చెప్పింది ఇది దేవుని నుంచి వచ్చింది వాక్యమా, జ్ఞానంతో మాట్లాడుతున్నాడా, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడా, వెంటనే అట్టి వివేకము అట్టి జ్ఞానం మీకు అనుగ్రహిస్తాడు. అసలు దేవుని వాక్యమే మీరు ధ్యానించలేనప్పుడు ఎక్కడ తప్పు మాట్లాడుతున్నాడు, ఎక్కడ సరి చేస్తున్నారు, ఇవన్నీ మీకు అర్థం అవ్వదు. పిట్టకథలు సొట్టకథలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే లోకానుసారంగా అవి మీకు వెంటనే క్యాచింగ్ అవుతాయి. కానీ దేవుని వాక్యము సత్యం అనేది సత్యము సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఆయన సత్యమే ఉన్నాడు. నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప వేరొక్క మార్గం లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యేసు నామములేనే వెళ్ళాలి. ఆయన నామమున ఆయన ద్వారా మనకి మార్గం ఉంది. ఈరోజు నేను చెప్తున్నా దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషి సంగతులు అతనిలో ఉన్న మనుషుని ఆత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను. మీరు గమనించాలా. 1 కొరింథీ పత్రికలోని 2వ అధ్యాయం 10 నుంచి 15 వచ్చిన 16 వచ్చినాలు అన్నీ చదవండి. మీరు పరిశోధించాలా. వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఉట్టుగా నేను 10 అధ్యాయాలు చదివాను, 20 అధ్యాయాలు చదివాను, నేను 3 నెలలు బైబిల్ కంప్లీట్ చేసిన ఇవ్వద్దు. ఎవరి కోసం బతుకుతున్నావు? దేవుడి కోసం బతుకుతున్నావు. నేను కంప్లీట్ చేశాను, 3 నెలల్లోనే దేవుని వాక్యం చదివాను, 3 నెలల్లోనే కంప్లీట్ చేశాను, ఇవ్వద్దు. ఈ బోధ వద్దు. ఫస్ట్ థింగ్ పరిశోధించాల వాక్యాన్ని. ఎప్పుడైతే దేవుని వాక్యం పరిశుద్ధాత్మలో నువ్వు వాక్యము చదివేటప్పుడు పరిశోధించి పరీక్షించి అభ్యాసం చేయాల. అభ్యాసం ధ్యానించాల. నేను చదివిసాను 2 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివిసాను కాదు. ఆ వాక్యము ఎప్పటికైనా నీ హృదయంలో నాటబడాలా.
అప్పుడు ఈ దుష్టుడు ఏది మాట్లాడినా వెంటనే వాక్యముతో మాట్లాడతావు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం లేదు, ఏం లేదు. ఆ దుష్టుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి, నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చొచ్చు కదా అని దేవుడికే బోధిస్తున్నాడు దుష్టుడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు దుష్టుడికి, అరే బాబు, రొట్టె వలన నేను జీవించట్లేదు, దేవుడు మాట వలన నేను జీవిస్తున్నాను, దేవుడు నోట్ల నుంచి మాట ద్వారా నేను జీవిస్తున్నానని సమాధానం చెప్పాడు దుష్టుడికి. ఈరోజు ఈ బోధలో ఇప్పుడు అనేకులు బోధిస్తున్నారు, నువ్వు చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా నువ్వు నివసించాలా, లేకపోతే వాళ్ళు వెళ్ళరు పరలోక రాజ్యం, వాళ్ళతో పాటు మీరు కూడా నరకానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళరు పరలోక రాజ్యం, వాళ్ళని కూడా వాళ్ళు వెళ్ళనీరు, నిన్ను వెళ్ళనీడు. ఈరోజు అబద్ధ బోధకులు, అబద్ధ పిట్టకథలు, చుట్టకథలు ఇవన్నీ వస్తున్నాయి. నేను 2 రిక్వెస్ట్ చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు నువ్వు పొందుకున్నప్పుడే, దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే బోధిస్తాడో, పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేసినప్పుడు సమస్తాన్ని నీకు బోధిస్తాడు ఆయన. ఇవన్నీ లేకుండా పిట్టకథలు, సొట్టకథలు ఇవన్నీ చెప్పుకున్నా, ఆహా అలా జరిగిందా, ఆహా అసలు నువ్వు వాక్యమే నీకు ధ్యానం లేదు, దేవుని పరిశోధించట్లేదు దేవుని వాక్యము, నువ్వు ఎప్పుడు ప్రతి మాటను నమ్మేస్తావు. యేసు ప్రభు చెప్పిన మాట, నేను ఆదరణకర్త పంపిస్తాను, పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నానని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యము మీరు బోధించద్దు, ఎక్కడికి వెళ్ళి నువ్వు ప్రకటించద్దు, ముందు నా ఆత్మని మీరు పొందుకున్న తర్వాత వెళ్ళండి. మీరు ఇప్పుడు ప్రకటిస్తున్న దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యము పరిశోధించాలా, పరీక్షించాలా, అప్పుడు ధ్యానించాలా. అప్పుడే ఈ వాక్యము సమస్త ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు నీకు సమస్తాన్ని బోధించి నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఈ బోధ మీకు అర్థమవట్లే. ఈ పత్రికలు దేవుడు అపోస్తుల పౌలు గారు ధనాన్యాల్లోని ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు, అభ్యసించాడు. దేవుడు అన్నీ అంత జ్ఞానం ఉన్నా లాస్ట్కి వచ్చే లోపలికి, ప్రభువా నా జ్ఞానం కాదు ప్రభువా, నా శక్తి కాదు, ఇది నీ ఆత్మ ద్వారా దేవుని శక్తితో నేను మాట్లాడతాను, నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను మాట్లాడుతున్నాను ప్రభువా అని లాస్ట్గా ప్రభు సన్నిధానంలో మాట్లాడుతున్నాను. పత్రికలు చదవండి. మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దేవుని పరిచర్య అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు, ఈ పత్రికలు చదువుతప్పుడు పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరిగిస్తాడు దేవుడు. మీకు అసలు ఈ బోధ మీకు తెలియట్లే, ఎవరైనా బోధిస్తారనుకో, అది దేవుడి నుంచి వచ్చిన బోధ, పిట్టకథల సొట్టకథల అని మీకు వెంటనే తెలిసిపోతుంది. దేవుడు వెంటనే నీకు బయలుపరిచేస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, బోధలు అనేక రకాల బోధలు వస్తున్నాయి ఈ లోకంలో. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు బయలుదేరిపోయారు. 2000 సంవత్సరాల కిందటే బయలుదేరారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు బయలుదేరడం కొత్త కాదు ఇది. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, ఆ చిట్టకథలు, పిట్టకథలు, ఇవన్నీ మోటివేషన్లు అన్నీ చెప్పినా ఇవన్నీ ఎవరు నమ్మలేదు. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నిన్ను ముద్రేస్తాడు. ఆయన ఆత్మతోనే ముద్ర ఇచ్చి దేవుని పరిశుద్ధాత్ముడు నీకు సమస్తాన్ని బోధిస్తాడు. ఆయన ప్రార్థన చేసుకున్న, కళ్ళు మూసుకున్న, ప్రభా యేసయ్య ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించి నీ కృపతో నింపి ప్రభా ఏ అక్కర్లు ఉన్నాయో అక్కర్లన్నింటిలో నుంచి విడిపించి రక్షణ మార్గం నడిపించి సహాయం చేయ తండ్రి. ముఖ్యంగా ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకించారో తండ్రి, ప్రతి హృదయములో, ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా ఫలించి
నీ ఆత్మ ద్వారా మాట్లాడి సహాయం చేయ తండ్రి. ప్రతి బిడ్డను కూడా రక్షణ మార్గంలో నడిపించి ప్రభువా తండ్రి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో ప్రతి బిడ్డను కూడా రక్షణ మార్గం నడిపించి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సమాసం వానికి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.